అద్భుతాలను మన యొక్క జీవితాలు కట్టడానికి ఎంతగానో మనల్ని తీర్చిదిద్ది ఆయన సాక్షులుగా ఈ భూమి మీద మనం బ్రతకడానికి ఆయన చేస్తున్న ప్రతి మేలు దీవెనల ఆశీర్వాదాలు మనం పొందుకొని కావాల్సిన ప్రతి దాన్ని కూడా మనం సమకూర్చుకునేటట్టు యేసయ్య ఎన్ని విషయాల్లో మనల్ని బలములో, అందములో, అధికారములో దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఏదైతే మనకు కావాలో అదంతా కూడా తీర్చిదిద్ది ఆయన ఇస్తున్న ప్రతిదాన్ని కూడా మనం పొందుకునేటట్టు. అందుకే మీరు ఏం వెతుకుతున్నారు అంటుంది ఇర్మియా, మీ నిమిత్తము గొప్ప వాటిని వెతుకుతున్నారా అంటుడు. 45వ అధ్యాయం ఇర్మియా 45వ అధ్యాయం 5. మీ నిమిత్తం ఏం వెతుక్కుంటున్నారు? మనమైతే అన్ని గొప్పగా వెతుక్కుంటాం. ఏదైనా చిన్నది తక్కువ చేసి ఏదైనా చిన్నది ఎవరైనా ఇచ్చిందంటే అస్సలు ఒప్పుకోం కదా. చిన్నది మనకు వద్దు అన్నట్టు ఉంటాం. పెద్దది, గొప్పది, చాలా కాస్ట్లీది ఏవైనా కూడా హై రేంజ్లో చూసుకుంటాం కదా. లోకపరంగా అలవాటు. కానీ దేవాది దేవుడు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు మోకరిస్తావో, ఆయన సన్నిధిలో నువ్వు అడుగుతావో, దేవా నేను ఇది చేయలేకపోతున్నా, నేను తగ్గించుకోలేకపోతున్నా, నేను గొప్ప వాటిని వెతుకుతున్నా, గొప్ప ఇంటిలో ఉన్న వాటిని అడుగుతున్నా, కానీ ఇచ్చేది నువ్వు కదా నాయన. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఎవరు ఇవ్వాలి? దేవాది దేవుడే ఇవ్వాలి. మనం ఎంత. అందుకే సామెతలు అంటాడు, సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం, నరుని కష్టార్జితము వ్యర్థమైంది. అట్లాంటి కష్టం చేయొద్దా? చెయ్యాలి. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వదించే కార్యాలు కూడా చెయ్యాలి. మనం వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, చారిటీ చేయాలి, బీదలకు చేయి చాచాలి. దేవుని సన్నిధిలో మనం దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనకు నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన పనిలో మనము పరిచారకుల వలె ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కనబడాలి. సంఘంలో అన్ని కూడా మనము న్యాయయుక్తమైన పనులు చేస్తూ దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో నువ్వు చేస్తున్నది ఎవరికో కాదు, దేవాది దేవుడికి. సంఘం ఎవరిది? స్వరక్తి నుంచి కొనుక్కుండాలి. సంఘంలో నేను చేస్తున్నాను ఈ పని అంటే ఆయన కొరికి కదా. దేవుడికి మహిమ కలుగును. చూద్దాం కీర్తనలు 33వ అధ్యాయము 20వ వచనం. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచున్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. దేవునికి స్తోత్రం. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. దేవాని కృప మా మీద ఉండును గాక. నీ పరిచర్యలో మేము నిలబడ్డాం, నీ వాక్యంలో మేము చదవడానికి ఇష్టపడుతున్నాం, మా కుటుంబంలో నీ ప్రార్థనకి ఇష్టపడుతున్నాం, మేము నీ సన్నిధిలో కనబడాలని ఇష్టపడుతున్నాం. దేవా నీకు మహిమకరంగా జీవించాలని ఇష్టపడుతున్నాం, నీ ఘనమైన నామాన్ని ఘనపరచాలనుకుంటున్నాం. మాకుండే ధనము, బలము, అధికారము ఏది కూడా నువ్వు లేకుండా మాకు అక్కర్లేదు. యెహోవా ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా వచ్చిందంట? ఆయన ఆశీర్వాదం వల్ల వచ్చిందంట. నరుడు ఎంత కష్టం చేసినా అక్కడికి సరిపోతుంది. అదే ఆ కష్టాన్ని తీసుకొచ్చి దేవాని సన్నిధిలో పెడుతున్నా, ఇది నీది, ఇది నాది. దేవునికి మహిమ. నీది నీకు, నాది నాకు అంటే ఆయనది తీసుకొని దాన్ని వెయ్యింత చేసి మళ్ళీ నీకే అప్పగిస్తాడు. దేవుడికి మహిమ కలిగిందాక. ఆయన ఏమైనా బీదవాడై ఉన్నాడని మనం ఇవ్వాల్సిందిగా మనం ఇచ్చిన దాన్ని రెట్టింపుతో మనకు, మన తరాలకి, పిల్లలకి ఇవ్వడానికి ఆయన సమకూర్చి మన జీవితాలలోకి అనుగ్రహిస్తాడు. ఆయన లేకుండా ఏది మన జీవితాలలోకి ఉపయోగం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు, గొప్పది, అద్భుతంగా, ఆశ్చర్యకరానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరూ ప్రభా నిన్ను నమ్మి నీలో ఉండి నీలో ఎదిగి నీలో ఫలించి ప్రభా ఇతరులకు సాక్షులుగా ఉండడానికి నీ కార్యాలన్నింటిలో సఫలత దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.